ఒకసారి స్వరమెత్తి అందరం గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సభకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ అందరికీ వందనాలమ్మా. అలానే బ్రదర్స్ అందరికీ వందనాలు. అలానే కొంతమంది దైవజనులు వచ్చారు. దైవజనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. ప్రభు మరి ప్రేరేపణ బట్టి మరి ఈరోజు ఈ సభకు రావడానికి ప్రభు సహాయం చేశారు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ యోహాన్ గారికి మరి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఇక సమయం వ్యర్థం చేయకుండా దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళడానికి ప్రయాసపడదాం. బ్రదర్స్ అందరూ చాలా ఫ్రంట్ చైర్స్ ఖాళీ ఉన్నాయి. మీరు కొద్దిగా ముందుకు రాగలుగుతారా? మిమ్మల్ని అటు వెనుకకి ఎవరు పడేశారు? సైతాన్ పడేసినట్టుంది కదా. రండి, ముందుకు రండి. కాస్త ముందుకు రావడం పాపం కాదు. రండి. బ్రదర్స్కే నా మాట వినబడడం లేదా? మీరు ఫిక్స్ అయిపోయారా? కాస్త ముందుకు వస్తే మిమ్మల్ని చూసుకుంటూ వాక్యం చెప్పాలని నా ఆశ. ఓకే, ఒకసారి స్వరమెత్తి గట్టిగా చెబుదామా? బైబిల్ వాక్యాన్ని దయచేసి గమనిస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ఉంచి ఒకసారి చదువుకుంటూ వస్తాం. మైక్ తీసుకొని మైక్లో చదవండి. ఒక నిమిషం. మనందరికీ తెలిసిన వాక్యమే. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. చదువు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఒకసారి ఆమేన్ అందామా? ఆమేన్. హల్లెలూయా. ఈ వర్తమానం మనం చాలాసార్లు విన్నాం. ఎక్కువగా ఈ వర్తమానాన్ని మనం వివాహ సమయంలో వింటాం. ఎందుకు ఈ రాత్రి ప్రభు ఇందులోని కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ప్రభు నాతో చెప్పారు. నా హృదయంలో, నా మనసులో కొన్ని వందల వేల ప్రసంగాలు ఉన్నాయి. కొన్ని మీరు అందుకోలేరు. కొన్ని ప్రసంగాలు మీకు చెప్పినా అర్థం కావు. అన్ని ప్రసంగాలు ఉన్నాయి. కానీ నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకో ఈ మాటలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడి చేశాడు. ఇందులో ఒక విషయాన్ని మరీ మీకు గుర్తు చేయాలని
ప్రభు నాతో మాట్లాడాడు. చూడండి, ఇక్కడ ఒక వివాహ కార్యక్రమం. దీన్ని సాధారణంగా మనము ఆలోచిస్తే సాధారణంగానే ఉంటుంది. దేవుడు ఈ వివాహ కార్యక్రమంలో ఒక అద్భుతం చేశాడు. శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత దేవుడు చేసిన మొదటి మెరికల్, మొదటి అద్భుతం. అద్భుతాలు చేయడానికి దేవునికి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. దయ్యాలు వెళ్ళగొట్టడం ఒక అద్భుతమే. మరి ఆ అద్భుతాన్ని మొదట చేయవచ్చు. క్యాన్సర్ రోగుల్ని స్వస్థపరచడం అద్భుతమే. అలాంటి అద్భుతాన్ని దేవుడు మొదట చేయవచ్చు. చనిపోయిన వారు లేపడం అద్భుతమే. అలాంటి అద్భుతాన్ని మొదట చేయవచ్చు. వివాహములోనే తను ఒక మొదటి అద్భుతం చేయడానికి కారణం ఏంటి? వివాహ సందర్భములోనే ఒక అద్భుతం చేసి తన సేవను ప్రారంభించడానికి కారణం ఏంటి? అద్భుతాలు చేయడానికి సందర్భాలు, సమయాలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి కదా. మరి ఆ సమయంలో, ఆ టైంలో మరి అలాంటి అద్భుతాలు చేయకుండా ఈ వివాహము కార్యక్రమంలోనే దేవుడు అద్భుతం చేస్తున్నాడంటే దేవునికి ఏదో ఒక ఆలోచన ఉంది. నేను సేవ ప్రారంభిస్తే, ఆ సేవలో అద్భుతం చేస్తే, నేను ఆ వివాహ కార్యక్రమంలోనే ఒక అద్భుతం చేయాలి. ఆమేన్. ఇది ఎవరి ఆలోచన? ఒక మనిషి ఆలోచన కాదు. ఈ పంచభూతములను సృష్టించిన, ఈ మహాలోకమును సృష్టించిన సర్వోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, ఊహలకందని దేవుడు, తలంపులకందని దేవుడు, వర్ణనకందని దేవుడు, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు నేను శరీరధారిగా భూమి మీదకి వెళ్ళినప్పుడు నన్ను ఆ వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ వివాహ కార్యములో మరి దాక్షరం అయిపోతుంది. అప్పుడు అక్కడ ఒక అద్భుతం చేయాలి. అక్కడి నుంచి నా సేవ ప్రారంభించాలి. నా మహిమను నేను అక్కడి నుంచి ప్రత్యక్షపరచాలి. అక్కడి నుంచి నా సేవా కార్యక్రమాలు ప్రారంభించాలి అని ఒక వివాహ కార్యక్రమాన్ని దేవుడు కోరుకొని అందులోకి అక్కడికి వచ్చి అక్కడ నుంచి ఒక అద్భుత కార్యం చేసి తన మహిమను వెల్లడిపరచడం అంటే అది ఆ సృష్టికర్త అయిన దేవుడు అలాంటి ఒక నిర్ణయానికి వచ్చాడంటే కాస్త మనం ఆలోచన చేయాలా లేదా? ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమను ఒకవేళ కనపరుచుకోవాలనుకుంటే ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టి కనపరుచుకోలేడా? ఒక చనిపోయిన వ్యక్తిని లేపి కనపరుచుకోలేడా? ఒక క్యాన్సర్ పుండును బాగు చేసి కనపరుచుకోలేడా? దాన్ని చేయడానికి సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆయన మహిమను కనపరుచుకోవడానికి వివాహంలోనే ఎందుకు చేయాలి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు శిష్యులు ఆ కానా వివాహానికి ఆహ్వానించబడ్డారు. వివాహం చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా ఆశీర్వాదకరంగా జరుగుతుంది. అందరూ ఆ పెళ్లి విందులో ఉన్నారు. ఎవరి బిజీలో వారు ఉన్నారు. త్రాగేవారు త్రాగుతున్నారు, భుజించేవారు భుజిస్తున్నారు, మాట్లాడుకునేవారు మాట్లాడుకుంటున్నారు, పలకరించుకునేవారు పలకరించుకుంటున్నారు. ఎవరి కార్యక్రమాల మీద వారంతా బిజీగా ఉన్న సమయంలో ఎక్కడో అప్పటికి తన వంతుగా ఈ భూమి మీద చేయవలసిన సేవ తాను ఇంకా ప్రారంభించలేదు. తన మహిమను ఇంకా వెల్లడిపరచలేదు. ఎక్కడో ఒక చోట తన శిష్యులతో కలిసి కూర్చున్న యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభు తల్లి రావడం,
యేసు ప్రభు తల్లి రావడం, తల్లి వచ్చి ఆ వివాహ విందులో ఏర్పడిన కొరత గురించి మాట్లాడడం. ఆమెను చెబుదామా కాస్త గట్టిగా? ఆ వివాహ విందులో ఏర్పడిన కొరత. ఈరోజు కొరత వివాహములోనే ఉందా? మీ కుటుంబాల్లో కొరతలు లేవా? మీ ఇంట్లో కొరతలు లేవా? ఆలోచించండి. మీ ఇంట్లో కొరతలు లేవా? మీ సేవలో కొరతలు లేవా? నా సేవలో మాత్రం చాలా కొరతలు ఉన్నాయి, విస్తారమైన కొరతలు ఉన్నాయి. నా ఫ్యామిలీలో కూడా నాకు చాలా కొరతలు ఉన్నాయి. కొరతలు అంటే మా వ్యక్తిగతంగా సంబంధించింది కాదు, సేవకు సంబంధించింది. ఈరోజు కొరతలు లేని వారు ఎవరున్నారు చెప్పండి? ఏ కొరత లేని వారు ఎవరున్నారు చెప్పండి? అకస్మాత్తుగా వివాహ విందులో ఏర్పడిన ఆ కొరత, అది పబ్లిసిటీ కాకముందే, పబ్లిసిటీ అయ్యి కామెంటరీ చేయకముందే, పబ్లిసిటీ అయ్యి పెళ్లి కుమారు తండ్రిని పబ్లిక్ అవమానపరచకముందే, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మరి యేసు ప్రభు తల్లి వచ్చి ఆ కొరతను గురించి మాట్లాడడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొరతను గురించి యేసు ప్రభు తల్లి విచారణ చేయడం ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ఎన్నో రకాల కొరతలు ఉంటున్నాయి కదా. ఆర్థికంగా కొరతలు, తర్వాత ఆరోగ్యపరమైన కొరతలు, సమాధానం లేని కొరత, ఆనందం లేని కొరత, పిల్లలు లేని కొరత, డబ్బు లేని కొరత, ఉద్యోగం లేని కొరత, ఎన్ని రకాల కొరతలతో మనం ఈరోజు మన కుటుంబంలో బాధపడుతున్నాం. ఈ కొరత తీరాలని ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని, ఈ కొరత నుంచి బయటికి రావాలని, ఈ కొరత నా ఇంట్లో ఉండకూడదని ఎన్ని రకాల ప్రార్థనలు మనం చేయడం లేదు. మన ఇంటిలో, మన జీవితంలో కొరతలను బట్టి మనం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? కొరతలు రావడం సాధారణమే. కొరతలు ఉంటాయి. మరి అలాంటి కొరతలు వచ్చినప్పుడు ఆ కొరతల మధ్యలో మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? నీకున్న కొరతను బట్టి నీ ఆలోచన విధానం ఏంటి? నీకున్న సమస్యలను బట్టి నీకున్న ఆలోచన విధానం ఏంటి? ఆ కొరతను బట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఆ కొరతను బట్టి చచ్చిపోవాలనుకుంటున్నావా? ఇక నా బ్రతుకులో ఈ కొరత తీరదు, నాకు ఆరోగ్యం దొరకదు, నాకు మరి నేను ఒక ఇల్లు కట్టుకోలేను, నేను ఒక కారు కొనుక్కోలేను, నేను పిల్లల్ని కనలేను, నాకు పిల్లలు కొదవగా ఉన్నారు, ఇల్లు కొదవగా ఉంది, ఉద్యోగం కొదవగా ఉంది, స్థలము కొదవగా ఉంది, డబ్బు కొదవగా ఉంది, ఆరోగ్యము కొదవగా ఉంది, సమాధానం, సంతోషం అన్ని కొదవగా ఉన్నాయి, కొరతగా ఉన్నాయని ఆ కొరతలను బట్టి నీ మనసులో పుడుతున్న ఆలోచనలు ఏంటి? నా బ్రతికింతే అని కొంతమంది, ఇది నా తలరాత అని ఇంకొంతమంది, నాకు స్వస్థత కలగదా, నాకు ఆరోగ్యం కలగదా, ఈ అనారోగ్యపరమైన ఈ సమస్యలతోనే నా జీవితం ఇలా ముగిసిపోతుందా? నా ఇంటిలో, నా కుటుంబంలో ఈ కొరతలతో నేను బయటపడలేనా? ఈ సమస్యల నుంచి బయటపడలేనా? ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో తలంపులు. నేనంటాను, కొరతలు అందరికీ ఉన్నాయి, కానీ ఆ కొరతల్లో నుంచి బయటపడడానికి, ఆ సమస్యల్లో నుంచి బయటపడడానికి మనం ఎంచుకున్న మార్గం ఏంటి?
ఆ సమస్యలో నుంచి, ఆ కొరతలో నుంచి బయటికి రావడానికి మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కొరత ఏర్పడినప్పుడు ఆ కొరతను బట్టి అక్కడ యేసు ప్రభు తల్లి తాను చేసిన పని ఏంటి? నీ కుటుంబంలో ఉన్న కొరతను బట్టి నువ్వు చేస్తున్న పని ఏంటి? అందరికీ చెప్పుకుంటావు, మా ఇంట్లో ఈ కొరత ఉంది, బంధువులకు చెప్పుకుంటావు, స్నేహితులకు చెప్పుకుంటావు, ఇంటి పక్క వారికి, ఇంటి ముందు వారికి, సేవకులకు, అందరికీ చెప్పుకుంటావు నీ కొరతల గురించి. కానీ యేసు ప్రభు తల్లి అక్కడ ఉన్న కొరత గురించి ఎవరితోనైనా మాట్లాడిందా? ఎవరితోనైనా మాట్లాడిందా? చెప్పండి, మాట్లాడిందా? మాట్లాడినట్టుగా ఉందా? ఎవరితోనైనా అక్కడ చర్చించినట్టుగా ఉందా? ఎవరితోనైనా ఈ కొరతను పరిష్కారం ఎలా అని అడిగినట్టుగా ఉందా? ఆ కొరత అక్కడ ఏర్పడిన తర్వాత నేరుగా అది తన మనసులో పెట్టుకొని ఈ కొరతకు, ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిష్కారం ఎక్కడ ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిష్కారం ఎక్కడ ఉంది? యేసు దగ్గర ఉందని తాను గ్రహించి ఆ కొరతలో నుంచి, ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి చూడండి, యేసు ప్రభు ఎక్కడున్నాడో కనుక్కొని ఆ స్థలానికి వెళ్ళింది. ఆమెను చెబుదామా? స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఏర్పడిన కొరతలో ఆమె దేవుణ్ణి వెతకడం ప్రారంభించింది. యేసు ప్రభు ఎక్కడ, అదొక పెద్ద విందు. ఎక్కడున్నాడో యేసు ప్రభు? ఆ పబ్లిక్లో ఎక్కడున్నాడు? ఆమె వెతకడం ప్రారంభించింది. ఎవరిని వెతకడం ప్రారంభించింది? కాస్త గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? తల పట్టుకొని కూర్చోవాలి అంతే. నువ్వేం చేయాలి? బీపీ షుగర్ పెంచుకోవాలి, తొందరగా పైకి వెళ్ళిపోవాలి అంతే. ఇంకేముంది? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఈరోజు ఏం చేస్తున్నావు? ఈ మాటలు ఎందుకు దేవుడు ఈ బైబిల్లో రాసి ఉంచాడు? కొరత ఏర్పడినప్పుడు అక్కడ యేసు ప్రభు తల్లి మరియా తాను చేసిన పని ఏంటి? ఆమె దేవుణ్ణి వెతకడం, యేసు ప్రభుని వెతకడం ప్రారంభించింది. నేను అంటాను, మన సమస్యల మధ్యలో, మన అనారోగ్యములో, మన అప్పుల మధ్యలో, మన వ్యాధుల మధ్యలో, మనకున్న కొరతల మధ్యలో, సమస్యల మధ్యలో మనము దేవుణ్ణి వెతుకుదుముగాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను. చెప్పాడా లేదా? ఎందుకంటే మనం వెతికే వారం కాదు, మనకు వెతికే బుద్ధి లేదు, మనం వెతికే రకం కాదు. అందుకే యేసు ప్రభువారు నన్ను వెతకండి అంటున్నాడు. చూడండి మత్తయి సువార్తలో ఒకసారి చూడండి, ఆ మాట చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఒకసారి ఆమేనండి. ఆమేన్. కాస్త ఇంకా స్వరం పైకెత్తి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటలు ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది, పేతురు గారు చెప్పింది. ఎవరు చెప్పారండి? నన్ను సృష్టించిన సృష్టికర్త చెప్పాడు ఈ మాటలు. మనం వెతికే రకం కాదని ఆయనకు అర్థమైపోయింది. మనకు సమస్యలున్నా, మనకు బాధలున్నా మనం వెతికే రకం కాదని తెలిసి ఆయన ఆ టాపిక్ తీసుకుని వచ్చి ఏమంటున్నాడు? మీరు వెతకండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఆమేన్, హల్లెలూయా. వెతకండి, నన్ను వెతకండి, నా సన్నిధి వెతకండి.
నా మందిరాన్ని వెతకండి, నా వాక్యాన్ని వెతకండి, నా మాటలు వెతకండి, నన్ను వెతకండి. అప్పుడు యేసు ప్రభు తల్లి యేసు ప్రభు ఎక్కడున్నాడో వెతుకుతుంది. అయ్యా మీరేమన్నా యేసు ప్రభుని చూసారా? యేసు ప్రభుని చూసారా? లేదమ్మా కనబడలేదమ్మా. ఇంకో మీరేమన్నా చూసారా? అరే ఇప్పుడు ఇక్కడే ఉండే అదే అరే లేడే. అయ్యా మీరేమన్నా చూసారా? అదే అక్కడెక్కడ ఉన్నట్టుగా కనిపించారండి. అది పెళ్ళిలో ఆ చివరిలో కూర్చున్నట్టుగా అనిపించింది నాకు. ఆ వైపున వెళ్ళి చూడండి. వెతకడం ప్రారంభించాను. నేను అంటాను, నీ బాధలో, నీ కష్టంలో, నీ సమస్యలో, నీ వేదనలో దేవుని నువ్వు వెతకడం ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. బైబిల్లో హన్నా ఉంది కదా, తనకు పిల్లలు లేరు, తన గొడ్రాలుగా ఉంది. గమనించండి, దేవుని సన్నిధికి వచ్చి ఆమె వెతుకుతుంది, దేవుని వెతుకుతుంది. ప్రభువా ఈ గొడ్రాలిని జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా, నా మీద ఉన్న ఈ నింద తీసేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, నేను మొక్కుబడి చేసుకుంటున్నాను అతన్ని సేవకిస్తానని అని దేవుని సన్నిధిలో విలిపిస్తూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహిమ ఆశీర్వాదం కోసం ఆమె ప్రార్థన చేస్తుంది. దేవుని వెతుకుతుంటే గమనించండి, అద్భుతంగా ఆ వెతికిన ఆమె గర్భం సంవత్సరాల తరబడి మూయబడి ఉన్న గర్భం యేసు నామములో తెరవబడింది. హల్లెలూయా. నేనంటాను, నీ సమస్యల మధ్యలో, నీ కష్టంలో, నీ బాధలో నువ్వు ప్రభుని వెతకడం ప్రారంభిస్తే ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ వెతుకుతున్నారు కొంతమంది, దేవుని దగ్గర వెతకడం లేదు, లోకములో వెతుకుతున్నారు. హలో, వెతుకుతున్నారు కానీ వెతకవలసిన స్థలములో వెతకకుండా చెప్పరే వెతకకూడని స్థలములో. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు బ్రతికున్నప్పుడే చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను అని. లేచి ఆయన నేను లేచి పలాని ప్రాంతానికి వెళ్ళిపోతానని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి మరియ వచ్చి తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఎక్కడ వెతుకుతున్నారండి? సమాధుల మధ్యలో వెతుకుతున్నారు. అప్పుడు ఆ దేవదూత కనిపించి, ఎవరిని వెతుకుతున్నారు? సమాధుల మధ్యలో వెతుకుతున్న వారిని ఎవరిని వెతుకుతున్నారు మీరు? ఆయన ఇక్కడ లేడు. ఒక మాట, దేవుడు ఉన్న చోట వెతకాలా, లేని చోట వెతకాలా? కాస్త మీరు మాట్లాడతారా? మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఉన్న చోట వెతికితే ఆయన దొరుకుతాడు, లేని చోట దేవుడు లోకములో ఆయన వెతికితే, పాపలోకములో వెతికితే ఆయన దొరకడు. ఆయన ఉన్న చోటు ఏదో తెలుసుకొని, ఆయన సన్నిధి ఉన్న చోటు ఏదో తెలుసుకొని అక్కడికి వచ్చి వెతికితే తప్పకుండా నీకు దొరుకుతాడు. హల్లెలూయా. మరి హన్నా మందిరంలో చేసిన ప్రార్థన ఇంటి దగ్గర చేయలేదా? చెప్పరే. మరి ఎందుకు గర్భం తెరవబడలేదు? తాను వెతకవలసిన చోటు మందిరం. మందస్సమున్న మహిమతో ఉన్న మందస్సమున్న స్థలములోకి వచ్చి ఆమె ఎప్పుడైతే వెతికిందో, దేవుని సహాయం కోరిందో, దేవుని యొక్క శరణు వేడిందో, వెంటనే ఆమె మీదికి దైవాశీర్వాదము దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను లోకములో వెతికితే దొరకడు. వెతకవలసిన స్థలములో, వెతకవలసిన ఆయన మందిరములో, వెతకవలసిన బైబిల్లో నువ్వు ఆయనను వెతికితే ఆయన దొరుకుతాడు. దొరికిన వెంటనే నీ సమస్యలన్నిటికీ పరిష్కారము దొరుకుతుంది. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. బైబిల్లో హిజ్కియా ఉన్నాడు. అష్షూరు రాజు ఒక పెద్ద ఉత్తరం రాశాడు, బెదిరింపుతో కూడిన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని తీసుకొని అంతఃపురంలోనే ఒక రహస్య గదిలోకి వెళ్ళి, మంచి బెడ్రూమ్లోకి వెళ్ళి, మంచి హాల్లోకి వెళ్ళి, మీటింగ్ హాల్లోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేస్తే అయిపోయేది కదా. దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా.
ఈరోజు ఏమంటున్నారు? ఆదివారం మందిరానికి వెళ్ళలేదా అంటే, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, టీవీలో వాక్యం వస్తుంది వింటున్నాను. మరి మందిరాలు ఎందుకు? మందిరం ఎందుకు కట్టుమన్నాడు? చెప్పు, ఎందుకు కట్టుమన్నాడు? ఎందుకు కట్టుమన్నాడండి? దేవుడు అంతటా ఉన్నాడు కదా, సర్వాంతర్యామి కదా, టీవీలో నుంచి మాట్లాడుతున్నాడు కదా, ఇంకా నువ్వు మందిరానికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? సరే రావు, ప్రభుబల్ల తీసుకున్నట్టే, ప్రభుబల్ల ఎట్లా తీసుకుంటావు? టీవీలో నుంచి చెయ్యి రాని, అలా టీవీలో నుంచి మీ పాస్టర్ గారు చెయ్యి చాపి ఇది రొట్టె అమ్మ శరీరం అంటే తీసుకుంటావా? అప్పటిదాకా మా పాస్టర్ చెయ్యి బయటికి రాని దయ్యం బయటకు వస్తుందని అంటావు, మీ పాస్టర్ని దయ్యం అంటావు. చెప్పరే, బల్లారాధన ఎలా చేస్తావు? రొట్టె ఎలా విరుస్తావు? ఆ రొట్టె కూడా నువ్వే చేసుకుంటావా? చేసుకో నీ కర్మకు. మరి నీ కర్మ అలా ఉంది. నువ్వే రొట్టె చేసుకో, నువ్వే ద్రాక్షారసం చేసుకో, నువ్వే ప్రార్థన చేసుకో, నువ్వే తాగి నీకో బైబిల్ ప్రత్యేకంగా రాసేది ఉండే, కానీ రాయడం మర్చిపోయాడు దేవుడు. మర్చిపోయాడు నీకు బైబిల్ రాయడం, ఇంటింటికి ఒక బైబిల్ రాయడం. ఆలోచించండి, మందిరం ఎందుకండి ఇంకా? మరి హిజ్కియా చూడండి, ఆ ఉత్తరం తీసుకొని అంత అద్భుతమైన అంతఃపురంలో ఏదో ఒక గదిలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేయొచ్చు కదా. కాదు, దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో, ఆమేన్, కాస్త గట్టిగా, నీవు నివసించడానికి నీకో ఇల్లుంటే దేవుడు నివసించడానికి దేవునికి ఒక ఇల్లుంది, అదే దేవుని మందిరం. ఆమె చెబుదామా? మందిరం ఎప్పుడు ఇల్లు కాదు, ఇల్లు ఎప్పుడు మందిరము కాదు. నీ భ్రమ, నువ్వు దాన్ని ఎంత మందిరంగా మార్చుకోవాలనుకున్నా నీ ఇల్లు ఇల్లే, మందిరము మందిరమే. నీ ఇల్లు ఇప్పుడు మందిరం కాదు, మందిరం ఎప్పుడు నీ ఇల్లు కాదు. మందిరమే. అది మందిరముగా మూలరాయి వేయబడి, అది మందిరముగా పునాదులతో కట్టబడి, అది మందిరముగా ప్రతిష్ఠ, మందిరమే. ఇప్పుడు చూడండి, మందిరానికి వెళ్ళి రథమెక్కి మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలోకి వచ్చి అష్షూరు రాజు పంపిన ఉత్తరాన్ని విప్పి మందిరంలో పరిచి మోకరించి, ప్రభా అష్షూరు రాజు ఎలాంటి బెదిరింపు ఉత్తరం రాశారో చూడండి అయ్యా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ సమస్యను దేవునికి చెప్పాడు. వెంటనే దేవుని సన్నిధిని వెతికాడు. ఆ సమయంలో ఒక ప్రవక్త వచ్చి జవాబు చెప్పాడు, యుద్ధం యెహోవాయే చేస్తాడు, ఇదిగో మీరు ఊరికనే ఉండండి అని చెప్పాడు. గమనించండి, ఆ రాత్రి దేవుని దూత వెళ్ళి 185,000 అష్షూరు సైన్యాన్ని హతమార్చింది. రాజు ఒక్కడే బ్రతికున్నాడు. ఎందుకు రాజును దేవుడు బ్రతికించాడంటే, దేవుని కార్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా అతడు చూడాలని ఆ రాజును దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు, అంతే. లేకపోతే అష్షూరు రాజును కూడా చంపేసేవాడు. కొంతమంది శత్రువులను దేవుడు ఎందుకు బ్రతికిస్తాడో తెలుసా? నీ జీవితంలో చేసిన అద్భుతాలు వారు చూడాలని. అర్థం కాలేదు, ఆ బుర్రలకు అర్థం కానట్టుంది. కాస్త జాగ్రత్తగా వినండి. కొంతమంది శత్రువులను ఎందుకు బ్రతికిస్తాడంటే, దేవుడు నీ జీవితంలో చేస్తున్న అద్భుతాలు వారు చూడాలని. ఆమేన్. నీ పక్షాన దేవుడు ఉన్నాడని వారు చూడాలని. హల్లెలూయా. నీ పక్షాన వాద్యమాడుతున్నాడని, యుద్ధమాడుతున్నాడని వారు గ్రహించాలని, వారికి కావాలనే దేవుడు వాళ్ళని బ్రతికిస్తాడు. అబ్బో, ఆ అక్కతో అన్నతో దేవుడు ఉన్నాడు, మనం ఆ వ్యక్తి జోలికి వెళ్ళకూడదు అనేటట్టుగా శత్రువు గడగడలాడునట్టుగా దేవుడు చేస్తాడు. కనుక మనకున్న కొరతల మధ్యలో, మనకున్న సమస్యల మధ్యలో మనము కూడా దేవుని సన్నిధిని వెతుకుదాముగాక. ఆమేన్.
ఆమేన్. వెతుకుడి మీకు దొరుకునని చెప్పిన దేవుని మాట మన జీవితంలో నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెతకడం ప్రారంభించు, దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఎలా వెతకాలి? ప్రార్థనలో వెతకాలి, బైబిల్లో వెతకాలి. ఆయన మహిమేంటో, ఆయన సన్నిధి ఏంటో, ఆయన వాగ్దానం ఏంటో వెతకాలి. ఒక దాచబడిన ధనమును వెతికినట్టుగా వెతకాలి. పడిపోయిన ఒక బంగారు ఉంగరం పడిపోతే ఎలా వెతుకుతామో ఎంత ఆసక్తిగా, అంత ఆసక్తిగా వెతకాలి. ఇప్పుడు ప్రార్థనలో వెతికేది పోయింది, అంతా ఆన్లైన్లో వెతకడం అయిపోయింది. ప్రార్థనలో వెతికేది ఏం లేదు. ఇప్పుడు సంబంధాలను కూడా ప్రార్థనలో వెతకడం లేదు, ఆన్లైన్లోనే వెతుకుతున్నారు. నా భాష అర్థం కాలేదా? అర్థం కాకపోతే హైదరాబాద్లో ఎర్రగడ్డ ఉంది తెలుసా? నాకైతే ఎర్రగడ్డే గుర్తొస్తుంది. ఇంత చక్కగా ఎవడు చెప్తాడండి విడమర్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప మీకు తోడయుండును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వచ్చింది. వెతకగా ఆయన దొరికాడు. దొరికిన తర్వాత అయ్యా పలాని సమస్య అని చెప్పింది. ఏంటి? అయ్యా ద్రాక్షారసం అయిపోయింది. ఏమని చెప్పింది చూడండి ఒకసారి మరొకసారి చదువుదాం ఆ మాట. యేసుప్రభు దగ్గరకు వచ్చి 3వ వచనం చూడండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు సమస్య ఎవరికి చెప్పింది? సమస్య యేసు ప్రభు శిష్యులకు చెప్పిందా, యేసు ప్రభుకి చెప్పిందా? యేసు ప్రభు. హలో, నాకు ఆన్సర్ ఇవ్వాలి. సమస్య మనం ఎవరికి చెప్తున్నాము? సమస్య ఎవరికి చెప్తున్నాము? ఎవరికి చెప్తున్నాము? నీ సమస్యలు నువ్వు ఎవరికి చెప్తున్నావు? సమస్య మీద సమస్య ఎందుకు గూడు కట్టకపోతుంది? సమస్య మీద సమస్య ఎందుకు అలా ఎవరెస్ట్ శిఖరం వలె ఎందుకు నీ జీవితంలో పెరిగిపోతున్నాయి? కొందరు ఎలా ఉంటారంటే, ఇప్పుడు పాస్టర్ గారు అంటున్నాడు మొద్దు అని. ఎన్ని సమస్యలు పెరిగినా మొద్దే, చలనం ఉండదు. కొంతమందికి చలనం ఉండదు. నేను అంటాను, ఎందుకు పుడతారో ఈ భూమి మీద అనిపిస్తుంది నాకు. చలనం ఉండదండి. ఆ 2 తలల పాము కూడా ఎట్లుంటుంది? చలనం లేకుండా మొద్దు మాదిరిగా ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఒక కదలిక, ఒక పశ్చాత్తాపం, దేవుణ్ణి వెతకడం ఏముండదండి. హాయిగా టీవీ చూసుకుంటూ, సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ, ఎవరైనా వచ్చి నువ్వు అప్పు కట్టాలి కదా అంటే కూడా నిర్లక్ష్యంగా జవాబు చెప్తూ, కడతాను పో, నేను హైదరాబాద్ నుంచి పాడిపోతానేంటి, కడతాను పో. ఉదయకాలం అప్పుల వాళ్ళు లేచి నీ ఇంటికి వచ్చి నువ్వు చేసిన అప్పు గురించి, నీ లోను గురించి, నువ్వు వేసిన చిట్టి కట్టలేదని దాని గురించి అడిగితే ఆన్సర్ ఏంటి? ఆ జవాబు ఏంటి? ఎలా ఉంది నీ స్పందన? కడతాను పో. అయ్యో కట్టలేకపోయానే అని సిగ్గుపడేది పోయి, కడతాను పో, నేను పారిపోతున్నానా? ఆలోచించండి. ఈ సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చిన తర్వాత అక్కడ శిష్యులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. మరి పేతురుని పిలిచి, బాబు కొద్దిగా ఇట్రా కొద్దిగా నీతో కొద్దిగా మాట్లాడాలి, కొద్దిగా ఇట్రా. ఇదిగో ఏం లేదు, యేసు ప్రభుకి చెప్పుకోసా, ద్రాక్షారసం అయిపోయింది, కాస్త ఏదన్నా ఒక అద్భుతం చేయమను, ఏదన్నా ఒకటి అని పేతురుని పిలిచి పేతురుకి చెప్పిందా?
ఆంధ్రేయకి చెప్పిందా? ఎవరికి చెప్పలేదు. నేరుగా యేసు ప్రభు ముందు నిలబడి యేసు ప్రభుకే శిష్యులందరూ చూస్తుండగా ఆయనకే డైరెక్ట్గా అక్కడ ఉన్న సమస్యను ఆయనకే చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విందులో ద్రాక్షారసం అయిపోయింది, కొరత ఏర్పడింది అన్న విషయాన్ని యేసు ప్రభుకి డైరెక్ట్గా చెప్పింది. నేనంటాను, దేవుని దగ్గరికి వయ్యాగా బైపాస్లో వెళ్ళకు, డైరెక్ట్గా వెళ్ళు. దేవుని దగ్గరికి బైపాస్ పెట్టకు. వయా ఎవరితోనూ వెళ్ళడానికి ప్రయత్నం చేయకు. దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నేరుగా అతన్ని కలుసుకో, నేరుగా ప్రభుతో కలుసుకో, నేరుగా ప్రభుతో మాట్లాడు, నేరుగా నీ సమస్యల్ని ప్రభుకు చెప్పు, ప్రభుకి విన్నవించుకో, నేరుగా అతన్ని ముఖదర్శనం చేసుకో. ప్రభువా, నా స్థితి గతులు ఇవి నాయనా అని చెప్పి నేరుగా అతని వయా ఎవరు చేసి, అయ్యా నా పక్షాన దేవునికి రికమెండ్ చేయండి అయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, ఒక 5,000 పంపిస్తాను. మీరు ప్రార్థన గోపురం పెట్టుకున్నారు కదా, 5,000 2,000 పంపిస్తాను, నా గురించి ప్రార్థన చేయండి అయ్యా. వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. చేసిన 5,000 మందిని చేస్తారు. 5,000 అయిపోగానే మళ్ళీ ఏమంటారు? మళ్ళీ 5,000 ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామంటారు. నువ్వు 5,000 కట్టుకుంటేనే పోతావు, ఆ సమస్య పెరుగుకుంటూనే పోతుంది. నీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి. నేనంటాను, నీ సమస్య, నీ కష్టము, నీ బాధ నువ్వు డైరెక్ట్గా దేవుడు చెప్పుకునే అవకాశం ఇచ్చిన తర్వాత వయా ఎందుకు? వారి ద్వారా మీరు చేయండి, మేము 2,000 పంపుతాం, 3,000 పంపుతామని వారి మీద వీరి మీద ఎందుకు బేస్ అవుతావు నువ్వు? ఎవరి మీద ఆధారపడకు. నువ్వే దేవుని సన్నిధిలో మోకరించి చక్కగా స్నానం చేయి, తలంటుకో, చక్కగా మంచి బట్టలు వేసుకో, గదిలోకి వెళ్ళు, తలుపులు మూసాయి, మోకరించు, ప్రార్థన చేయి. ఒక యవనస్తురాలు వచ్చింది నా దగ్గరికి, 32 సంవత్సరాల వయసు. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు, రకరకాల సమస్యలు చెప్తుంటారు. అయ్యా, ఇప్పటికీ 13 సంబంధాలు అయ్యా. ఎన్ని సంబంధాలు లెక్క పెట్టుకుంటుంది ఆమె? 13. ఇప్పుడు 14వది వస్తుంది. మరి ఇది కూడా జరుగుతుందో జరగదో తెలియదు. మా అమ్మ నాళ్ళు మాత్రం బాగా టెన్షన్ ఎక్కువైపోయి వాళ్ళకి బీపీలు, షుగర్లు బాగా పెరిగిపోతున్నాయి. నాకేమో వివాహం అవుతుందా అవదా ఏమీ నాకు అర్థం కావడం లేదు. నా మనసంతా గందరగోళంగా ఉంది, కలవరంగా ఉంది. పాస్టర్ గారు, మీరేదైనా ప్రార్థన చేసి చూసి చెప్తారా అని అడిగింది. చూసి చెప్తాం, సంఘానికి చెప్తాం, రోడ్డు మీద దొరికిన వాళ్ళందరికీ చెప్తామేంటి? కనబడిన వాళ్ళందరికీ చెప్తామేంటి? ఇదేమో జాతకం ఏంటి? రోడ్డు మీద కూర్చొని చెప్పే ఈ చిలక జాతకం ఏంటి? సంఘానికి చెప్తాం, కొద్దిగా ప్రార్థన చేసి, సంఘ బిడ్డలకు కాపరిగా ఉన్నాం కనుక బాధ్యతలు ఉంటాయి కనుక చెప్తాం. ఇక దారిన పోయే వాళ్ళందరికీ ఇక నాకు వరం ఉందని జాతకం చెప్తానంటే ఎలా? నేను అన్నాను, అది కుదరదు. నీ జీవితంలో ఉన్న సమస్య తీరాలంటే నేను ఒక మార్గం చూపిస్తా, అది చెయ్యి. ఆదివారం గుడికి వెళ్తావా అన్నాను. చాలా బిజీ అన్నది. ఎక్కడికి వెళ్తావా అన్నాను. ఆ రోజు నీకు డ్యూటీ ఆఫ్ లేదా అంటే ఆఫ్ ఉంది, కానీ ఆ రోజే మాకు ఆదివారం సెలవు కనుక మేమందరూ గెట్ టుగెదర్ అయి వారానికి ఒక చోటికి పిక్నిక్ వెళ్తాము. అక్కడ పిక్నిక్ చేసుకొని వచ్చేసి సోమవారం నుంచి డ్యూటీకి వెళ్తాం. మందిరానికి వెళ్ళావా అంటే మందిరానికి ఎప్పుడైనా 2 నెలలకు ఒకసారి వెళ్తానని. అయితే నీకు పెళ్ళయ్యే గ్యారెంటీ లేదు, పో అన్నాను. మన మాట ఇలానే ఉంటుందండి, నచ్చని నచ్చకపోని, మెచ్చని మెచ్చకపోని, మన మాటలు ఇలానే ఉంటాయి. ఇక గ్యాస్ కొట్టేది ఉండదు, కరెక్ట్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి అంతే. వాక్యం సూటిగా చెప్తుంది, మనం సూటిగా మాట్లాడాలి. ఆమెన్, హల్లెలూయా. నీకు నచ్చినా నచ్చకపోయినా రాసి పెట్టాడా లేదా, చెప్పాడా లేదా, అంతే.
చెప్పేయాలి స్ట్రైట్గా. నీకు జీవితంలో పెళ్ళి కాదు, 13 కదా, 13 పక్కన 2 సున్నాలు పెట్టిన 1300 సంబంధాలు వచ్చి నీ పెళ్ళి అలా అంటారు పాస్టర్ గారు. మీరు అలా అనద్దు. మీరు ఒకవేళ దేవుడు అలా అంటే దేవుడు ఆమెనన్నాడు అనుకో, అలానే అయిపోతుంది అన్న. కొద్దిగా హట్ అయినది అమ్మాయి. హట్ అయితే ఎవరి కోసం అయినావు? ఎవరి కోసం హట్ అయినావు? నా కోసమా? ఆదివారం గుడికి వెళ్ళదట, వాక్యం వినదట, బైబిల్ చదవదట, ప్రార్థన లేదట, బల్ల తీసుకోదట, స్తోత్ర ప్రార్థన లేదట, ఏమీ లేదట. ఈ భక్తి మాత్రం సూపర్ చేస్తుంది. ఏ భక్తి? చర్చి ముందుకు రాగానే సూపర్, ఆ భక్తి సూపర్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చర్చిలకు రాదు, చర్చి ముందు నిలబడి యేసు రక్తం జయం అనుకుంటే నేను చెప్పాను. అలా అయితే నీ జీవితంలో ఏం జరగదు. నిన్ను బట్టి కుటుంబంలో ఉన్న ఆ సమస్య తీరదు. చెప్పినట్టుగా చక్కగా ఆదివారం అటు ఇటు వెళ్ళడం మానేసి ఆరాధనకి వెళ్ళు, వాక్యం విను, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, బైబిల్ కంప్లీట్ చేయి, పరిశుద్ధంగా ఉండు చక్కగా అని కొన్ని మాటలు చెప్తే కాస్త బుద్ధి మాటలు చెప్పి పంపించాను. పంపించిన మళ్ళా 3 నెలలకు ఒక సభలో కలిసింది. అయ్యగారు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అయ్యారు. ఆమెన్, హల్లెలూయా. మళ్ళీ 3 నెలలు కలిసి అంటున్నది నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, వచ్చే నెల నాకు వివాహం జరగబోతుంది, చాలా సంతోషం. ఏం చేసావంటే నువ్వు చెప్పినది ఏం చేయమన్నావో అలానే చేశానయ్యా. నా బంధకాలన్నీ తెంపబడ్డాయి, నాకు ఆనందము సంతోషము కలుగుతుంది. ఒకప్పుడు ఆ ప్రపంచం అనుకున్నాను. నేను అది మానేసి ఎప్పుడైతే దైవికంగా ఎదగడానికి మందిరానికి వెళ్ళి వాక్యం విన్నానో, ఇదిగో అయ్యా ఆ రోజు నుంచి నా స్థితిగతులన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఇంట్లో గొప్ప సమాధానం ఏర్పడింది, సంతోషం ఏర్పడింది. ఈరోజు 3 నెలల నుంచి మా ఇంట్లో ప్రతి పైసా, ఇదిగో ఈ మిగిలేది కాదు, ఇప్పుడు డబ్బులు కూడా మా ఇంట్లో మిగిలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన కుటుంబంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? అద్భుతాలు అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభుకి చెప్పింది నేరుగా, అక్కడ సమస్య యేసుప్రభు చెప్పింది. యేసుప్రభు అన్నాడు, అమ్మా నా టైం రాలేదు, నేను ఇప్పుడు చెయ్యను అన్నట్టుగా చెప్పేశాడు. అప్పుడే డైరెక్ట్ చెప్పేశాడు. అమ్మ బాధపడుతుందేమో, మరి ఏం బాధపడేది ఏం లేదు. వాక్యము నేరుగా వాక్యం చెప్తున్నప్పుడు నీకు తాకితే ప్రభు నాతో మాట్లాడాలనుకోవాలి. కానీ అయ్యగారు నన్నే టార్గెట్ చేసి చెప్పాడు, ఇక నువ్వు తప్ప చర్చిలో ఎవరు లేనే లేదు, అందరూ చచ్చిపోయా, నువ్వు ఒక్కడవే బతుకున్నావు, నన్నే చూసి టార్గెట్ చేసి చెప్పాడు. మా నిర్మల్లోనైతే ఇలా అని చెప్తాను, నచ్చితే రా, నచ్చకపోతే మానేసే అంటాను. నచ్చితే రండి, నచ్చకపోతే మానేసాను. అయినా ఎక్కడో అడవిలో ఉన్న చర్చికి కూడా ఆటో ఉండదు, బస్సు ఉండదు, సైకిల్ ఉండదు, తోటలో పొలంలో ఉంటుంది, పరిగెత్తుకొని జాతర వల్లే ప్రజలు వస్తారు. ఇలా చెప్పిన వాక్యం కుటుంబాలను కడుతుంది, జీవితాలను కడుతుంది. కట్టుకోవడానికి ఎంత దూరమైనా రావాలి, అంతే. ఎంత దూరమైనా రావాలి, వెల చెల్లించి కట్టుకోవాలనుకుంటే, బయటికి రావాలనుకుంటే, సమస్య తీరాలనుకుంటే రావాలంతే. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటను గౌరవించి, తల్లి మాటను గౌరవించి ఆ పని వాళ్ళకి చెప్పాడు, ఇదిగో అక్కడ ఆ రాతి బాణాలు శుభ్రం చేయమని చెప్పి ఆ బావిలోని నీళ్లను తోడి ఆ యొక్క 6 రాతి బాణాలని నింపమని
చెప్పాడు. ఆమె వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట ఏం తెలుసా? ఆ పరిచారకులతో, తన వెంట తీసుకుని వచ్చిన పరిచారకులతో చెప్పిన మాట, ఆ మాట చదవాలి మీరు ఒకసారి. ఆ పరిచారకులతో ఏముంటుంది? ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. ఆమేనందామా? ఆమేన్. హల్లెలూయా. అద్భుతం జరగాలి అంటే, కొదవ తీరాలంటే ఆయన నీతో ఏం చెప్తాడో అది నువ్వు చెయ్యగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్య విషయాల్లో, నీ ఆర్థిక విషయాల్లో నా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె చెప్పిన మాట ఒకటి, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి. ఏది చేయమంటున్నాడో అది చేయగలిగితే, ఆయన మాటకు మీరు విధేయత చూపగలిగితే, ఆయన వాక్యానికి మీరు విధేయత చూపగలిగితే, మీరు చూపిన విధేయను బట్టి నీళ్లు ద్రాక్షారసముగా మారినట్లుగా, అద్భుతం జరిగినట్టుగా మీరు చూపిన విధేయను బట్టి మీ కుటుంబంలో నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఏ నోహావో, నేను జలప్రలయంతో ఈ ప్రపంచాన్ని ముంచబోతున్నాను. నీవు, నీ కుటుంబము రక్షించబడినట్లుగా, కాపాడబడినట్లుగా ఒక పడవను సిద్ధం చేసుకోండి అని చెప్పాడు. గమనించండి, 100 సంవత్సరాలు మేఘాలు లేవు, తుఫాను లేదు, ఏదో అప్పుడప్పుడు వర్షాలు వచ్చిపోతున్నాయి. మరి తుఫాను లేకుండా, వరదలు లేకుండా, అయ్యా మేఘాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు నేను పడవను కడతాను అన్నాడా? అనలేదు. దేవుడు చెప్పిన మాట విని చెప్పిన నాటి నుంచి నోహావు పడవ కట్టడం ప్రారంభించాడు. దేవుని మాటకు విధేయత చూపించి పడవ కట్టడం ప్రారంభించాడు. 100 సంవత్సరాలు కట్టాడు. దేవుని మాట విని ఆయన ఎప్పుడైతే పడవ కట్టాడో, గమనించండి, ఆ 100 సంవత్సరాలు సువార్త చెప్పాడు. తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జలప్రలయం వచ్చింది. ఆ ప్రళయంలో అందరూ, జంతువులు, మనుషులు అందరూ చనిపోయారు. ఆయన మాటకు విధేయత చూపించిన వారు పడవలోకి చేరారు. ఆ పడవ ఇప్పుడు ఆ నీళ్ళల్లో పైకి లేవడం ప్రారంభించింది. దాని అర్థం ఏం తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తావో దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. నువ్వు పైకి లేవాలనుకుంటున్నావు, పైకి ఎదగాలనుకుంటున్నావు. ఎప్పుడు ఎదుగుతావు? ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు నువ్వు పైకి లేస్తావు. ఆలోచించండి. ఈరోజు దేవుని మాట నువ్వు వింటున్నావా? దేవుని మాట వాక్యంలో రాయబడిన ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఆయన ఏది చెప్తున్నాడో అది నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే నోహావు దేవుని మాట చెప్పినట్టుగా ఆయన ఎప్పుడైతే విన్నాడో అప్పుడు పడవ కట్టబడింది. తుఫానులో అందరూ చనిపోతుంటే నోహావు పడవ మాత్రము, కుటుంబం మాత్రము పైకి ఎత్తబడింది. అలానే నీవు నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యక్తిగత విషయాల్లో మీరు అలా పైకి లేపబడాలంటే, ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే, దేశం యొక్క ఉన్నత స్థలాలను మీరు స్వతంత్రించుకోవాలంటే ఆయన మాటకు మీరు విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే దేవుడు నిన్ను పైకి లేపుతాడు. నేను ఉద్యోగంలో పైకి లేపుతాడు, వ్యాపారంలో పైకి డబ్బు విషయాల్లో పైకి లేపుతాడు, ప్రమోషన్ ఇచ్చి నేను పైకి లేపుతాడు, చదువులో నేను పైకి లేపుతాడు, స్పోర్ట్స్లో నేను పైకి లేపుతాడు. అన్ని విషయాల్లో పైకి నేను ఎత్తి పట్టుకుంటాడు. అయితే ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఒక మాట చెప్తానండి, ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక మాట, అదేం తెలుసా? ఎరుకో ప్రాకారం అడ్డుగా నిలబడింది.
వీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కొన్ని సమస్యలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, మనం ముందుకు వెళ్ళాలనుకుంటావు కానీ ఏదో ఒక ఆటంకం వచ్చేసి మనం ముందుకు వెళ్ళలేము. ఏదో ఒక ఆటంకం వస్తుంది, మనం ముందుకు వెళ్ళలేము. ఏదో ఒక ఆటంకం, పలానా ఆటంకం వచ్చిందండి, పెళ్ళాగిపోయింది, పలానా ఆటంకం వచ్చిందండి, ఇల్లు ఆగిపోయింది, పలానా ఆటంకం వచ్చింది, లోన్ ఆగిపోయింది, పలానా ఆటంకం వచ్చింది, ఫ్లాట్ కొనలేకపోయాను, పలానా ఆటంకం వచ్చింది, నేను ఊరికి వెళ్ళలేక, ఎన్ని మాటలు చెప్తుండే, ప్రతిరోజు చెప్తాం ఈ మాటలు. మీటింగ్ ఎందుకు రాలేదక్క అంటే, అన్న అంటే పలానా ఆటంకం వచ్చింది, పిల్లట్టం వచ్చింది, ఇంకా నయం కుక్కజం వచ్చిందని లేదు. బయలుదేరాను కానీ ఆ బండి తీస్తున్నప్పుడు ఆ బండి నా మీద పడింది. నువ్వు సరిగా తీస్తే ఎందుకు పడేది? ఇటేమో ఫోన్ పెట్టుకుంటేవి, ఇటేమో బండి తీయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు ప్రతిరోజు మాట్లాడుతుంటాము. చూడండి, ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినా ఆటంకాలన్నీ దాటుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వీరు ముందుకు వెళ్ళకుండా ఎరుకో గోడలు ఆటంకం వస్తే యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్పాడు? బాబు, ఆటంకంగా ఉందని ఆగిపోవద్దు, నేను ఒక సలహా ఇస్తానన్నాడు. ఏం చేయమన్నాడు? 6 రోజులు రోజుకు ఒక మారు తిరగమన్నాడు. 7వ రోజు మీ ఇంటి చుట్టూ తిరగమన్నాడా, లేక మీ చుట్టే మిమ్మల్ని తిరగమన్నాడా? 7వ రోజు ఏం చేయమన్నాడు? 7వ రోజు ఏం చేయమన్నాడు చెప్పండి? 7వ రోజు ఎరికో చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నాడు? 7 మార్లు తిరగమన్నాడు. 7 సార్లు తిరిగారు. దేవుని మాట విని ఎప్పుడైతే 7 సార్లు తిరిగారో ఆ ప్రాకారం అలానే అడ్డుగోడ నిలబడిందా, కూలిపోయిందా? చెప్పరే. నేనంటాను, ఈ రాత్రి మీ సమస్యలన్నీ కూలిపోవును గాక, మీ దరిద్రం అంతా కూలిపోవును గాక, మీ అప్పులన్నీ కూలిపోవును గాక, మీ మీద చేతబడి శక్తులు, మంత్రతంత్ర శక్తులన్నీ కూడా ఇప్పుడే నాశనమవును గాక. మీకు అడ్డుగా నిలిచిన ప్రతి ఆయుధము కాలిపోవును గాక, నాశనమైపోవును గాక, అది పాతాళంలో తొక్కబడును గాక, మీకు మార్గం సరళమవును గాక, చేరవలసిన గమ్య స్థానానికి మీరు చేరుదురుగాక. హల్లెలూయా. మీ సేవకున్న ఆటంకాలు తొలగిపోవును గాక, మీ లోనుకున్న ఆటంకాలు తొలగిపోవును గాక, మీకు పిల్లలు పుట్టకుండా ఉన్న ఆటంకాలు తొలగిపోవును గాక, మీ అప్పులు తీరకుండా ఉన్న ఆటంకాలు తొలగిపోవును గాక. ఏ సమస్య ఉన్నా, ఏ సమస్య నీకు అడ్డుగోడగా నిలబడినా దేవుడు ఒక పని చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఎరుకో గోడ చుట్టూ 7వ రోజు 7 మార్లు తిరగమన్నాడు కదా. ఆ గోడ చుట్టూ తిరిగేది ఇప్పుడు ఎరుకో గోడ మనం కట్టుకొని తిరుగుదామా? మనమే కట్టుకొని తిరుగుదామా? కాని పని కదా. లేక ఆ యొక్క దేశానికి వెళ్ళి ఎరుకో గోడల చుట్టూ తిరుగుదామా? ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఎరుకో చుట్టూ తిరిగితే గోడలు ఎట్లా కూలిపోయాయో, మనం దేవుని చుట్టూ తిరగలిగితే మన ముందున్న గోడలన్నీ కూలిపోతాయి. ఎవరు చుట్టూ తిరగాలి చెప్పాలి? దేవుని చుట్టూ తిరగకపోతే ఇగో సైతాను నిన్ను హాస్పిటల్ చుట్టూ దింపుతాడు, నిన్ను అప్పుల చుట్టూ దింపుతాడు, నిన్ను బ్యాంకుల చుట్టూ దింపుతాడు, నిన్ను దరిద్రములో తింపుతాడు. నువ్వు దేవుని చుట్టూ తిరిగావా, ఈ సమస్యలన్నీ నీ దగ్గర నుంచి తొలగిపోతాయే. అందరి చుట్టూ తిరగడానికి కొంతమంది టైం ఉంటుంది, కానీ దేవుని చుట్టూ తిరగడానికి టైం ఉండదు. నేనంటాను, అందరి చుట్టూ తిరిగినా దరిద్రమే, నువ్వు దేవుని చుట్టూ తిరిగితే ఆశీర్వాదం. ఈ రాత్రి నుంచి మనం దేవుని చుట్టే తిరుగుదాముగాక. దేవుని మాటకు వారు విధేయులై, మరి వారు 7 సార్లు ఒకటే రోజు తిరిగినందువల్ల ఎరుకో ప్రాకారం కూలిపోయింది. కనుక దేవుని మాటకు మనం విధేయత చూపించుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనీయండి. నయమాను కుష్ఠరోగం ఉంది కదా,
అయ్యా పలాని నదిలో వెళ్ళి 7 సార్లు మునుగుమని చెప్పాడు అయ్యగారు. నయమానికి చాలా డిమాండ్. రోగం ఉన్నోనికి కోపం ఎక్కువ అంటారు కదండి. రోగం ఉన్నోనికి కోపం ఎక్కువ. ఈయనకు కుష్టి వ్యాధి ఉంది. ఎవరికి? నయమానికి. డబ్బులు, విస్తారమైన డబ్బు, ధనముంది, బలముంది, డబ్బుంది, పేరుంది, అన్నీ ఉన్నాయి. కానీ శరీరం అంతా కుష్టి వ్యాధి. ఆనందం, సంతోషం లేదు. భార్యాభర్తలు సంతోషం ఉండలేకపోతున్నారు. బిర్యానీ తిన్నా సంతోషం లేదు, పాయసం తిన్నా ఆయాసమే, పాయసం తిన్నా ఆయాసమే. ఒకసారి మనుగురు మీటింగ్కి వెళ్ళాను. ఇలానే సభలకు వచ్చారు చౌదరి కుటుంబాలు. వాళ్ళ పాప హైదరాబాద్లో ఎంబీఏ చేసే దాంట్లో జాబ్ చేస్తుంది. థైరాయిడ్. ఆ థైరాయిడ్ బట్టి ఇంత లావు అయిపోయింది అమ్మాయి. ఎన్ని పెళ్ళిళ్ళు సంబంధాలు, పెళ్ళి కావడం లేదు. పెళ్ళి కావడం, ఒకతే కూతురు. ఆ బంధువులు అంటారు, ఆ దేవుని నమ్ముకున్నావు అందుకే ఎవడు దొరకడం లేదు, వదిలిపెట్టు, మేము సంబంధం చూసి పెళ్లి చేస్తామని తిట్టు తిడుతున్నారు వాళ్ళను. కోట్ల ఆస్తులు ఉన్నాయి, సంతోషం లేదు. ఆ సభలో వాక్యం విన్నారు. అయ్యా అయ్యగారిని కాస్త మా ఇంటికి తీసుకురండి అని బద్దలాడారు. అసలు నేను ఎవరింటికి వెళ్ళను. మీటింగ్కి వస్తానా, వాక్యం చెప్తానా, అందరినీ కళ్ళు మూసుకోమంటాను, నేను అదృశ్యం అవుతాను. అది నా అలవాటు. అందరినీ కళ్ళు మూసుకోమంటాను, నేను ఎత్తబడతాను. ఎందుకంటే ఇక పబ్లిక్ ఇక నా వెంట పడకుండా నేను ఆ నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే అలవాటు నాది. ఇప్పుడు కూడా అలానే అదృశ్యం అవుతాను. మీరు అక్కడ కాపలు కాయొద్దు. దేవునికి స్తోత్రం. అది నా అలవాటు. ప్రైజ్ ది లార్డ్. నా అలవాటు ఏంటంటే ఆ మీటింగ్ పెట్టినైనా మిగతా కార్యక్రమాలు చేయించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మీటింగ్ ద్వారా దేవునికి మహిమ రావాలి, ఆ పాస్టర్ గారికి ఆశీర్వాదము రావాలి. మన వంతు పని మనం చేసి మనం వెళ్ళిపోవాలి. ఆ పాస్టర్ గారు వచ్చి, అయ్యా వాళ్ళు చాలా ఏడుస్తున్నారు, బతిమలాడుతున్నారు, వాళ్ళు మీటింగ్లకు చాలా డబ్బులు ఇచ్చారయ్యా, మీకు దండం పెడతా, కాలు పట్టుకుంటానంటున్నాడండి ఆ పాస్టర్ గారు. సరే అని పని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారు తలుపు తీశారు, పాయసం తీసుకొచ్చారు. ఆ పాయసం ఎట్లా తీసుకొచ్చారు? నాకు ఆయాసం అయినట్టు తీసుకొచ్చారు. ఎట్లా? వాళ్ళు ఏడ్చుకుంటానే తీసుకొచ్చారు పాయసం. ఇక నేను ఇక్కడ పాయసం తినేది ఎక్కడ ఉంటాయి? అలా ఏడుపుని చూసినప్పుడు నాకు ఆయాసం అయిపోతుంది. ఇంకా పాయసం పక్కన పెట్టి నేను అన్నాను, ఈ పాయసం కాదు, మీ సమస్య చెప్పండి అంటే అప్పుడు సమస్య చెప్పారు. నేను ఒకటే మాట చెప్పాను, ఉదయకాలం 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి, మందిరానికి సమయం వెళ్ళండి, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో దశంభాగం ఇవ్వండి, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి, బైబిల్ ప్రతిరోజు చదువుకోండి, సేవకులతో చక్కగా సేవలో తిరగండి, మీరు ఈ పనులు చేయండి, పెళ్ళి అయిపోతుంది అన్నాను. వాళ్ళు నేను చెప్పినట్టు చేయడం ప్రారంభించారండి. 3 కాదు 4-5 నెలల తర్వాత అంత లావుగున్న పాపను సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. కొడుకు పుట్టిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నేను చెప్పినట్టుగా వాళ్ళు ఎప్పుడైతే చేశారో వారి పాప మీద, ఇంటి మీద ఉన్న ఆ కట్లన్నీ కూడా తొలగిపోయి ద్వారం తెరబడి ఆ పాపకు వివాహం అయిపోయింది చక్కగా. తర్వాత కుమారుడు పుట్టాడు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు నాకు. మాటకు, దేవుని మాటకు విధేయత చూపించగలిగితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. అందుకే నేను అంటాను, దేవుడు మీ స్థితిగతులు మార్చున్నట్లుగా మీరు ఖచ్చితంగా దేవుని మాటకు విధేయత చూపించుదురుగాక. ఇప్పుడు చూడండి, నయమాను వెళ్ళి ఆ నదిలో మునగయ్య యోర్దాను లేదు, మా దేశంలో మంచి నదులు ఉన్నాయి, మేము అక్కడ మునుగుతానని కోపంతో వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు అన్నాడు, నీ ఇష్టం పో అన్నాడు. అంతే, మా పని ఏందండి? చెప్పిన మాట వినకపోతే నీ ఇష్టం, అక్క నీ ఇష్టం పో.
అన్నా నీ ఇష్టం. అంతకంటే మేమేం చేస్తాం? మీ అయ్యగారు మీ చుట్టూ తిరుగుతాడేమో, నాలాంటోడైతే అసలు చుట్టే తిరగడు, నీ ముఖమే చూడడు. నాలాంటి సేవకుడైతే నీ చుట్టూ తిరగడు, నీ ముఖం కూడా చూడడు. మాట విన్నావా, ఆశీర్వదించబడతావు. మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు కూడా మౌనం అయిపోయాడు. ఏం చేస్తాడు? నేను అంటాను, సేవకులతో విశ్వాసులు కొంతమంది బతిలాడిపించుకుంటారండి. రాకరా రానరా, రాకరా రానరా, అవి బతిలాడిపించుకుంటారు. నువ్వు చర్చిలో ఉంటేంది, ఉండకపోతేంది, నువ్వు ఉన్నావు ఒకటే, చెప్పరే, ఉన్నా లేనట్టే, నీతోని ఏం ప్రయోజనం? నేను అంటాను, అన్ని సంఘాలకు నాలాంటి పాస్టర్ దొరకాలి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. నా ఆదివారం రాగానే పెనం మీద ఎంచినట్టుగా ఎంచే పాస్టర్ ఉంటే బాగుంటుంది. మీకు ఆదివారం రాగానే గ్యాస్ కొట్టే పాస్టర్ దొరికితే ఉబ్బిపోయి, మేము లేకపోతే మా అయ్యగారికి ఏమి నడవనే, మా అయ్యగారికి రైట్ మేమే, లెఫ్ట్ మేమే, ఫ్రంట్ మేమే, బ్యాక్ మేమే. ఏసయ్య లేడు, అంతా మీరే. ఏసయ్య లేడు, ఇంకెక్కడున్నాడు ఏసయ్య? ప్రైజ్ ది లార్డ్. పాట ఇవ్వకపోయినా అలుగుతారు, ప్రార్థన ఇవ్వకపోతే అలుగుతారు, పేరు పిలవకపోతే అలుగుతారు. అమ్మ నువ్వు చూసుకో, నువ్వు చూడకపోతే అని చెప్పకపోతే అలుగుతారు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఏం అలగడం అండి. అలిగి అలిగి ముఖాలు చూడండి ఎట్లయిపోయా, నల్లగా పెనం మాడినట్టు. ఏమైనా ముఖం మీద కళ కనబడుతుందా? ఆ కళ, చర్చికి వచ్చిన కళ ఏమైనా అలగడమే. ఆ నయమాను చూడు, అంత రోగం పెట్టుకొని అలిగిపోతున్నాడు, అంత పెద్ద రోగం పెట్టుకొని అలిగిపోతున్నాడు చూడు నయమాను. పోయే కాలం కాకపోతే అర్థకాలేదు ఆ మాట. ఇంకా ఆ రోగంతో ఉంటాడా? పైకి మేము కూడా ఎప్పుడు పోతే డబ్బులు పెడదామని మేము చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మాట వినాలి, వినాలి. ఆ పనోడు చెప్తున్నాడు, ఏం చెప్పాడు ఈ అయ్యగారు? ఆ నదిలో వెళ్ళి 7 సార్లు మునుగుమన్నాడు. కోపం తెచ్చుకొని మాడు ముఖం పెట్టిపోతున్నావేంటి? అదేంట్రా నువ్వు అలా మాట్లాడతావు అయ్యగారి దిక్కు? నువ్వు నా మనిషివై ఉండి అయ్యగారి దిక్కు మాట్లాడతావేంట్రా? నువ్వు నా మనిషివై ఉండి అయ్యగారి దిక్కు మాట్లాడతావేంటి? నేనేమన్నానయ్యా? నేను నీ మనిషినే, ఇప్పటికైనా నీ మనిషినే. కానీ ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? నీ క్షేమం కోరే కదా చెప్పాడు. వెళ్ళి 7 సార్లు మునుగుమన్నాడు నదిలో, అంతే కదా. అక్కడ మునిగేదేదో ఆయన చెప్పిన వాగులో, ఆ చెప్పిన నదిలో మునుగుతే అయిపోతుంది కదా. అంతేనంటావా? అంతే మరి, లేకపోతే ఈ కుష్ఠరోగంతో చచ్చిపోతావు, రేపు మాపు పాడగట్టవలసి వస్తుంది. అయ్యగారి మాట వినాలి అని చెప్పాడు. ఎవరు? పనివాడు. కొంతమందికి డైరెక్ట్గా నాన్న మా మాట అర్థం కాదు. కొంతమందికి ఏం చెప్పాలి? పక్కోడు చెప్పాలి, పనోడు చెప్పాలి, కింది స్థాయి వాళ్ళు చెప్పాలి. అయ్యగారు చెప్తున్నప్పుడు ఇంటి అయిపోయేది కదా, పెద్ద ఆయన చెప్పినప్పుడు ఎంత బాగుండేది. ఇప్పుడు పని మనిషి జోక్యం కలిగించుకొని చెప్తే, సరే పద రథం వెనక దిప్పని ఆ యోర్దానికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యగారు చెప్పినట్టు అయ్యగారు మాటకు విధేయుడై 7 సార్లు మునిగాడు. చూడండి, 7సారి మునిగి లేవగానే అతని దేహం పసిపిల్ల దేహం వలె బాగుపడిపోయింది. ఆమేన్. తరతరాలుగా మరి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడో, ఇప్పుడు ఆ దేహాన్ని, ఆ కుష్ఠవ్యాధి విడిచిపోయింది. కారణం ఏంటంటే సేవకుని మాటకు విధేయత చూపించాడు.
ఆయన వచ్చి, అయ్యా అద్భుతం జరిగింది, బంగారం వెండి బట్టలు కానుక తీసుకో అంటే, నీ కానుక ఎవరికి అయ్యా తీసుకుపో అన్నాడు. నీ కానుక ఏం తీసుకుపో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అయినా సేవకు వచ్చాం, మీ కానుకతో మాకేం పని? నీ ఆశీర్వాదం కోసం ఇవ్వు, మా బ్రతుకు తెరువు కోసం కాదు, నీ ఆశీర్వాదం కోసం ఇవ్వు. దేవుడు నిన్ను దీవించున్నట్లుగా ఇవ్వు, దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఇవ్వు. అయ్యగారు, మా అయ్యగారు మేమిచ్చిన దాంతోనే బతుకుతున్నాడు. మీరు ఇవ్వకముందు మేము బోయంపల్లి బస్ స్టాండ్లో అడుక్కున్నాం కదా, అంతే కదండి. మీరు ఇక ముందు మేడ్చల్ బస్ స్టాండ్లో అడుక్కున్నాం కదండి. మరి కొవ్వెక్కిన మాటలు కాదు ఇవి. అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కృప మీకు తోడయుండునుగాక. దేవుని మాటకు విధేయత ఎప్పుడైతే ఆ పనివారు చూపించి, ఇదిగో ఆయన చెప్పినట్టు వినండి అంటే, దేవుని మాటకు విధేయత చూపించగానే ఇప్పుడు జరిగిన కార్యం ఏం తెలుసా? వారు నీళ్లు నింపారు. ఆ నీళ్లు ఇప్పుడు ద్రాక్షరసంగా, మధురమైన ద్రాక్షరసంగా మారిపోయాయి. నేనంటాను, అవి అప్పటి వరకు సాధారణమైన నీళ్ళే. ఎప్పుడైతే విధేయత చూపించారో ఆ నీళ్లు నింపి, ఆ సాధారణమైన నీళ్లు మాధుర్యమైన ద్రాక్షరసంగా మారిపోయాయి. అంటాను, నువ్వు దేవుని మాటను వినగలిగితే, లోబడగలిగితే, విధేయత చూపించగలిగితే, నీ సాధారణమైన జీవితాన్ని ఒక చరిత్రాత్మకమైన జీవితంగా నా దేవుడు మార్చేస్తాడు. నీ సాధారణమైన బ్రతుకును అసాధారణమైన బ్రతుకుగా నా దేవుడు మార్చేస్తాడు. ఒక సాధారణమైన వ్యక్తి దావీదు ఇప్పుడు దేశానికి మహారాజు అయిపోయాడు. ఒక సాధారణమైన వ్యక్తి రూతమ్మ ఇప్పుడు చూడండి బోయాజుకు భార్య అయిపోయింది. ఒక సాధారణ పని మనిషి బానిస ఎస్తేరు ఇప్పుడు చూడండి చక్రవర్తికి భార్య అయిపోయింది. వీరందరూ సాధారణమైన వారే. వారి చరిత్రను మార్చాడు. నేనంటే ఆయన వారి చరిత్ర మార్చిన వాడు నీ చరిత్ర కూడా మారుస్తాడు. దయచేసి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మీరందరూ అలానే కళ్ళు మూయండి. గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు వైపు చూడగలిగితే ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. వారి వైపు వీరి వైపు చూసి ఇప్పటికే చాలా సమస్యలు తెచ్చుకున్నాం. ఇక సమస్యలు తెచ్చుకోవడానికి వీల్లేదు. నీ కొరతలు ఎరిగిన వాడు, నీ సమస్యలు తీర్చగలిగిన యేసు వైపు నువ్వు చూడగలిగితే ఆయన సహాయం నీకు తప్పకుండా దొరుకుతుంది. ఆయన మాటకు నువ్వు విధేయత చూపించగలిగితే ఇదిగో సాధారణమైన నీ జీవితాన్ని అసాధారణంగా దేవుడు మార్చేస్తాడు. సాధారణమైన నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టుగా నీ జీవితాన్ని కూడా అసాధారణమైన వ్యక్తిగా, వాగ్దాన సంబంధమైన ఫలములు అనుభవించగలిగిన వ్యక్తిగా నా దేవుడు నేను మార్చేస్తాడు. అటు ఇటు చూడడం మానివేసి దేవుని వైపు చూడు. దేవుని మాటకు విధేయత చూయించు. ప్రభు చేతిలో నీ సమస్యల్ని పెట్టు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో ఇక్కడికి వచ్చావు. ఎటు తోచని పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్లాడుతున్నావు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ లోకములో నా అన్నవారు ఎవరు నీకు సహాయం చేయలేరు. చేస్తామని చెప్తారు, చెయ్యరు. నీ కరువు నుంచి, నీ కొదవ నుంచి, నీ సమస్యల నుంచి ప్రభు నీకు సహాయం చేయగలిగిన వాడొక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన వైపు చూడు, ఆయన సహాయాన్ని అడుగు. మూయబడిన నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. మూయబడిన నీ ద్వారాలను, ఎక్కడెక్కడైతే నీ జీవితంలో నువ్వు ముందుకు సాగకుండా ద్వారాలు మూయబడి ఉన్నాయో, నువ్వు దేవుని మాటకు విధేయత చూపించగలిగితే ఈ రాత్రి మూయబడిన ద్వారాలన్నీ నా దేవుడు తెరవబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి. దేవుని సహాయం కళ్ళకు కట్టినట్టుగా నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకో. ప్రభువా, కానాను విందులో మొదటి అద్భుతం చేశావు, మొదటి మహిమను చూయించావు. నా జీవితంలో కూడా నీ మహిమను చూడాలని నేను ఆశపడుతున్నానయ్యా. సహాయం చేయి. ఎన్నో కొరతలతో నీ దగ్గరికి వచ్చాను. ఎన్నో సమస్యలు నా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాయి ప్రభువా. నా ఇల్లంతా ఒక నరకంగా ఉందయ్యా. ప్రభువా, నా కొరతలు తీరిపోవాలి, నా సమస్యల నుంచి విడుదల కలగాలి. నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయి. థ్యాంక్ యూ జీసస్. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది అసాధ్యం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది
అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి, స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,